కర్నూలు జిల్లా కోసగిలోని ఎస్బీఐ బ్యాంక్ ముందు ప్రధాన రోడ్డు రామక్కమ్మ అవ్వ ఎన్టీఆర్ నగర్ కాలనీకి వెళ్లే రోడ్డుపై సీనియర్ రాజకీయ నాయకుడు రోడ్డుపై అక్రమ నిర్మాణం కట్టడంతో పాటు దుకాణాన్ని ఏర్పాటు చేయడంపై సుమారు 100 మంది కాలనీవాసులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. కోసగి ఎస్ఐ హనుమంతరెడ్డికి, పంచాయతీ కార్యదర్శి తిరుమలేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆ కాలనీవాసులు బండి అయ్యప్ప, రామయ్య, మూకోడు, కొషిగయ్య, సంజీవయ్యలు మాట్లాడుతూ అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని వారు అన్నారు. ప్రధాన రోడ్డుపై స్టేట్ బ్యాంకుకు వెళ్లేందుకు రాంపు మరియు దుకాణ నిర్మాణం చేపట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కాలనీకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని 2 కాలనీ వాసులు, మహిళలు మండిపడ్డారు. బ్యాంకుకు పనిచేసే సమయంలో వాహనాలు రోడ్డుపైనే నిలుపుతుండడంతో ఆ కాలనీకి వెళ్లేందుకు దారి కూడా ఉండడం లేదన్నారు. స్టేట్ బ్యాంకు కనీసం పార్కింగ్ సదుపాయం లేక వాహనాలు రోడ్లపైనే వదిలి వెళ్తున్నారని వారు అన్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ అక్రమ కట్టడాల వల్ల ఆ కాలనీకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రామకమ్మ అవ్వ కాలనీ వాసులు, ఎన్టీఆర్ నగర కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన ఆ రాజకీయ నాయకుడి పలికుబడి ఉండడంతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పులుసు శివన్న, కొండరాజు, తిక్కయ్య తదితరులు పాల్గొన్నారు.